తిరుమల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడిపోతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో కొండకొస్తున్నారు. ఆదివారం కావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా చెప్తున్నారు. సాధారణంగా శుక్రవారం నుంచి రద్దీ మొదలై సోమవారం వరకు కొనసాగుతూ ఉంటుంది. కానీ తిరుమలకు వచ్చేటువంటి వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. స్వామివారి హుండీ యొక్క ఆదాయం కూడా గతంతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా టీటీడీ అధికారులు చేస్తున్నారు. అదే సమయంలో శ్రీవారి సేవకులను కూడా ఉపయోగించుకొని భక్తుల సౌకర్యం అందించడంలో అండగా ఉంటామంటున్నారు టీటీడీ అధికారులు. అయితే తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా క్యూ లైన్ కొనసాగుతూనే ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించినటువంటి భక్తులను 18 గంటల వరకు కూడా సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. అయితే టైం స్లాట్ దర్శనానికి సంబంధించి భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పట్టేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మొత్తం మీద 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందన్నారు టీటీడీ అధికారులు. అయితే నిన్న తిరుమల శ్రీవారిని 80,113 మంది దర్శించుకున్నారు. వీరిలో 31,683 మంది భక్తులు శ్రీవారికి తమ యొక్క తల నీలాలు కూడా సమర్పించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న తిరుమల శ్రీవారి హుండీకి 3,71,00,000 ఆదాయం వచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలు కూడా అత్యంత ఘనంగా ప్రారంభమవుతున్నాయి. ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కాబోతుంది. అయితే ఆ రోజు మధ్యాహ్నం 1:23 ధనుర్మాస గడియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుంచి స్వామివారికి నిర్వహించే ఏదైతే సుప్రభాత సేవలు లాంటివి ఉంటాయో ఇవన్నీ కూడా తిరుప్పావై నివేదించడం ఈ మొత్తం కూడా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16వ తేదీన ధనుర్మాస గడియలు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:23 ఈ ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం విశేషంగా స్వామివారికి ప్రత్యేకమైన ధనుర్మాస పూజలలో భాగంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ, శ్రీవల్లిపుత్తూరు నుంచి వచ్చిన చిలకను కూడా ఆండాళమ్మవారి పంపిన విధంగా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి, బెల్లం దోశ, సీరా, సుండల్ ప్రసాదాలు కూడా స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ధనుర్మాసం విశేష సాత్మను నిర్వహించడం, తర్వాత యథావిధిగా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ బదులుగా ఈ తిరుపల్లి ఏలుచు పాసురాలతోటి ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ఈ సుప్రభాత సేవ అనేది ఈ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆ సేవ బదులుగా తిరుపల్లి ఏలుచు పాసురాలతో ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి. 17వ తేదీ ఉదయం తిరుపల్లి ఏలుచు పాసురాలతోటి ఏకాంత సేవలో ఉన్న శ్రీ కృష్ణస్వామి వారిని మేల్కొల్పడం జరుగుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు మూలవర్లకు ప్రతినిధిగా మామూలు రోజుల్లో కౌతుకబేరమైన భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ధనుర్మాసం రోజు విశేషంగా ఏకాంత సేవలో శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం కృష్ణస్వామి వారిని మేల్కొల్పిన తర్వాత ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా విశేషంగా ఆరాధన జరిపి కొత్త పుష్పమాలికలతోటి స్వామివారికి దేవతామూర్తులకు అందరికీ అలంకరణ గావించి ధనుర్మాసం సందర్భంగా విశేషంగా శ్రీవారి ఆలయంలో బిల్వపత్రాలతోటి స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. అనంతరం ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా మిరియాల పొంగలి, బెల్లం దోశ, సీర, సుండల్ మొదలైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత నిత్యకట్ల తోమాల సేవ ప్రారంభమవుతుంది. భోగమూర్తికి అభిషేకము, స్వామివారికి ఉపచారాలు, తోమాల సేవలో భాగంగా నూతన పుష్పమాలికల సమర్పణ, అనంతరం బంగారు వాకిల్ లోపల కొలువు, యథావిధిగా తులసీదళములతోటి సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యం, సాత్మూరుతోటి దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ఈ ధనుర్మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వామివారి ఆలయంలో విశేషంగా ఈ తిరుపల్లి ఏలుచు పాసురాలతోటి సుప్రభాత సేవకు బదులుగా ఈ కైంకర్యాలు నిర్వహించబడతాయి.
జనవరి 14న ధనుర్మాస గడియలు కూడా ముగుస్తాయి. ఇక ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేషంగా కైంకర్యాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా బిల్వ పత్రాలతో సహస్ర నామార్చనలు, శ్రీవిల్లి, పుత్తూరు చిలుకలను కూడా ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తూ ఉంటారు. ఇక ధనుర్మాస సందర్భంగా శ్రీవారికి విశేషమైనటువంటి నైవేద్యాలుగా దోస బెల్లం, సిర, పొంగల్ వంటివి కూడా ప్రసాదాలుగా పెడుతూ ఉంటారు. మొత్తం మీద తిరుమలలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఇవి. ఎందుకంటే తిరుమల ప్రయాణం చేసేటువంటి భక్తులు ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ కూడా 18 గంటలు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉందని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడిస్తున్నారు.